ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి కులగణన రిపోర్టు రావటం జరిగింది. ఈ కులగణన రిపోర్ట్ అంతా కూడా తప్పుల తడకగా కనిపిస్తుంది. ఏ వర్గాన్ని కూడా సక్రమంగా రిపోర్ట్ వచ్చినట్టుగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు నివేదిక వచ్చింది కాబట్టి బీసీలకు ఇంతకాలం పెండింగ్లో జనాభా లెక్కలు లేవని చెప్పి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లను 1986లో ఎన్టీ రామారావు పెంచినప్పుడు నిలిపివేయటం జరిగింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కాబట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో 25% నుంచి 44% పెంచాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు విద్యా ఉద్యోగాలు కేవలం స్థానిక సంస్థల్లో ఒకటే కాదు, స్థానిక సంస్థలలో 42% పెంచాలి, బిల్లు ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 44% పెంచుతూ ఇంకొక బిల్లు, 2 బిల్లులు రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రవేశపెట్టకుండా కేవలం తీర్మానం చేసేసి మేము కేంద్రానికి పంపిస్తున్నాము, చేతులు దులుపుకున్నాము అని అంటే మోసం చేయటమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందేమో అనే అనుమానం బీసీలలో ఉంది. అదే కనుక జరిగితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది, ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు రేపు సరిగ్గా అసెంబ్లీలో రేపు దీని ఎడల సరి అయినటువంటి చర్చ జరిగి న్యాయం చేయకపోతే మొత్తం పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. మొత్తం రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు 2 బిల్లులు ప్రవేశపెట్టి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలి, అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్, దీంట్లో అనేక సంఘాలు, పార్టీలు కలయికతో ఈ ఫ్రంట్ ఏర్పడింది. ఖచ్చితంగా దీని మీద ఒక బలమైన ఉద్యమాన్ని మేము చేపడతాం, నిలదీస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజీఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్.